పొద్దున్నే 4 గంటలకు లేచి మన పత్తి చేనుకు నీళ్లు కట్టడానికి అయితే వెళ్లిపోయాను. ఇంకా చేనులోకి అయితే వెళ్లి పైపులు లైన్ గా సెట్ చేసుకున్నాను. తర్వాత చెరువులోకి వెళ్లి మోటార్ ఆన్ చేయగానే ఎంతసేపటికి నీళ్ళు అయితే రాలేదు. ఏంటా అని చూస్తే మన ఫుట్బాల్ ఉన్న గుంతలోకి అయితే చెరువులో నీళ్లు ఎక్కడం లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ చేనులోకి అయితే వెళ్లి ఈ పార అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ ఉన్న మట్టిని నీళ్ళు అయితే ఎక్కేలాగా అయితే తీసేయాలి. అలా మట్టి తీస్తున్నప్పుడు నా చెప్పు అయితే ఇరుక్కుపోయి తెగిపోయింది. ఫైనల్ గా ఎలాగోలా మోటార్ అయితే ఆన్ చేసేసాను. నీళ్లు చూడండి గుంతలోకి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఇంకా నేను చేనులోకి వెళ్తుంటే ఒక షాక్ అయితే తగిలిందనమాట. మధ్యలో క్లోజ్ చేసిన ఈ వాలికున్న డమ్మినైతే ఎవరో ఎత్తుకుని వెళ్లారు. ఇంకా నీళ్ళన్నీ ఇక్కడే వెళ్తున్నాయి. చుట్టుపక్కల చూసినా కూడా ఎక్కడ కనపడలేదు. ఇంకా చేసేదేమీ లేదు. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకో డమ్మిని తీసుకొని వచ్చి దానికైతే సెట్ చేసేసాను. అలా నీళ్ళు వచ్చాయో లేదో పొద్దున్న 9 అయ్యిందని కరెంట్ అయితే తీసేశాడు. ఇంకా మళ్ళీ 11కైతే కరెంట్ వస్తుంది. ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళీ 11 గంటలకు బయలుదేరాను. చెరువులోకి మోటార్ వేయడానికి వెళ్ళగానే నేను వచ్చి వెళ్లే లోపు ఎవరో పైప్ అయితే ఎత్తుకొని వెళ్లారు. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. ఈ రోజు నా టైం అస్సలు బాలేదు. మళ్ళీ వెళ్లి పైపు తెచ్చి సెట్ చేశాను. ఇంకా ఫుట్బాల్ లోకి నీళ్లు పోసి మోటార్ ఆన్ చేయగానే నీళ్ళన్నీ ఇక్కడే వెళ్తున్నాయి. జాగ్రత్తగా చూస్తే అక్కడ ఎత్తుకెళ్ళింది 2 పైపులు అనమాట. ఇంకా మళ్ళీ ఇంకో పైప్ ని తీసుకొని వచ్చి సెట్ చేశాను. ఇంకా ఫైనల్ గా నీళ్ళు అయితే వచ్చాయి. ఇంకా 12 గంటల నుంచి 2 గంటల వరకు 10 సార్లు అయితే తడిసాయనమాట. ఈ రోజు టైం ఏమి బాలేదు అయితే తడిసేది. ఈ వీడియోకి అయితే ఇంతనమాట. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.